హాయ్ ఫ్రెండ్స్, చూడండి గుమ్మడికాయ వడియాలు ఈ రోజు నుంచి వడియాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా పెట్టడం. అందుకని చెప్పేసి ఎండాకాలం వచ్చేసింది. గుమ్మడికాయ వడియాలు కానీ ఏ వడియాలు అయినా సరే ఈ సమ్మర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం తినచ్చండి. కొంచెం పప్పుచారు, పప్పు, రసము ఇలాంటివి పెట్టుకున్న చోట ఒక 2 వడియాలు వేయించుకొని తినేయచ్చు. కాబట్టి చాలామంది అంచుకు పెట్టుకొని తింటారు, అట్లా అలవాటు ఉన్నవాళ్ళు. చూడండి, నేను ఈరోజు గుమ్మడికాయ ఒక చిన్న సైజు కాయ పెట్టాను. ఇంత కాయ అండి, 1.5 కేజీ ఉంది కాయ. ఆ కాయకి 1 కేజీ పప్పు పోసానండి. పొట్టు మినపప్పు, సాయిపప్పు కాదు, పొట్టు మినపప్పు పోసాను. చూడండి వేస్, పొట్టుపప్పు వెట్ గ్రైండర్లో రుబ్బాను. గుమ్మడికాయ ముక్కలు ఇట్లా తురిమి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇదిగోండి ఇలా గుమ్మడికాయ మొత్తం కూడా ఇలా అక్కడక్కడ ముక్కలు, కొన్నేమో సగమేమో సన్న ముక్కలు దొరికాను, మన దోసకాయ పచ్చడి బద్దలు దొరికినట్టు. మిగతాదేమో అంతా ఇట్లా తొరిగి పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా పిండితే ఇదిగోండి ఇట్లా మంచిగా తురిమి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి, చూసారు కదా, చూడండి ఇప్పుడు ఈ తురిమిన గుమ్మడికాయ దానిలోకి మొత్తం పిండి ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా వెట్ గ్రైండర్లో నుంచి మొత్తం పిండి తీసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పిండి తీసేసుకున్న తర్వాత ఇంకా ఉంది తీస్తాను. మొత్తం పిండి తీసేసుకొని ఇప్పుడు మనం దీనిలోకి సరిపడంత పచ్చిమిరపకాయలు పేస్టు, అల్లం వేయొద్దండి, పచ్చిమిరపకాయలు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఒక 1/4 కిలోని పచ్చిమిరపకాయలు పడతాయి దీనిలోకి, స్పైసీగా తినే వాళ్ళకి. చూసారు కదా, 6 స్పూన్లు పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసానండి. 6 స్పూన్ల పచ్చిమిరపకాయల పేస్టు, అలానే 2 స్పూన్స్, ఇదిగోండి దీంతో నిండా అన్నమాట, టేబుల్ స్పూను. ఇదిగోండి 2 స్పూన్లు ఇది. తర్వాత ఇదిగోండి పసుపు మస్ట్ అండ్ షుడ్గా వేయాలి, ఎందుకంటే పురుగు వస్తాయి వడియాలు ఎక్కువ రోజులు ఒకవేళ మనం వాడలేకపోయినప్పుడు పురుగు వస్తాయి అనమాట. అయినా కూడా యాంటీబయాటిక్. ఇదిగోండి బ్యాంబినో హింగ్ అనమాట, ఇంగువ కంపల్సరీ వేయాలి. దీనిలోకి ఇంగు వేస్తేనే మంచి రుచి వస్తుందండి, మంచి స్మెల్ కూడా, మంచి స్మెల్, ఆరోగ్యానికి అన్నిటికీ కూడా చాలా బెస్ట్. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇలా కొంచెం పలచగానే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒక క్లాత్ తడి చేసేసి మంచం మీద వేసుకొని పెట్టుకోవచ్చు. సాయంత్రానికి వెనక దిప్పి నీళ్ళు చల్లితే వచ్చేస్తుంది అనమాట, ప్లాస్టిక్ షీట్ లేని వాళ్ళు. ఇదండి గుమ్మడికాయ వడియాల ఒక ప్రాసెస్. పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను వ్యూయర్స్. చూడండి, ఇలా చక్కగా మనము చీర ఒకటి ప్లాస్టిక్ షీట్ల కన్నా కూడా ప్లాస్టిక్ బ్యాన్ అంటున్నారు కదా, సరే వేడిది పెట్టకూడదు కానీ చల్లది పెట్టచ్చు. కానీ నేను చీర మీదనే అయితే తడిపేసాను. చీర మంచిగా జాడిచ్చి తడిపి వేసి ఇలా మనం, ఇదిగోండి పిండి, చూసారు వ్యూయర్స్, ఇలా ఉంటుంది పిండి అనమాట. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా వ్యూయర్స్, నక్షత్రాల్లాగా చక్కగా చిన్నగా పిండి అయిపోవాలని కాకుండా ఇట్లా. ఇవాళ రేపు అందరూ ఇంత ఓపికగా ఎవరు పెట్టట్లేదండి, అందరూ కొనేసుకొని తినేస్తున్నారు. ఆ కొనుక్కొని తిన దానిలో నిల్వ ఉండటానికి కోసం కెమికల్స్ కలుపుతారు. మనం అది గమనించండి. కొద్దిగా ఓపిక చేసుకొని సమ్మర్లో పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం ఈ గుమ్మడికాయ వడియాలంటే. కొద్దిగా రసం ఇచ్చేసి 4 వడియాలు ఇస్తే తినేస్తారు వాళ్ళు, లంచ్ కంప్లీట్ అవుతుంది. చూసారు కదా, మీరు కూడా ఇలా పెట్టుకొని పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది మొత్తం చీర మొత్తం ఇలా పెట్టేస్తాను వ్యూయర్స్.